హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఒక మంచి అప్డేట్ అయితే షేర్ చేస్తాను. సో రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళకైతే ఒక అప్డేట్ వచ్చింది. సో ఆ అప్డేట్ కనుక చేయించుకోకపోతే మీ రేషన్ కార్డు అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మార్చి 1 లోపు అయితే మీరు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రేషన్ కార్డులో ఎంతమంది నేమ్స్ ఉంటే అంతమంది ఆధార్ కార్డ్స్తో సహా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి. సో అది ఎలా చేయించుకోవాలన్నది ఈ వీడియోలో ఫుల్గా షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. సో మొత్తానికైతే రేషన్ కార్డులు ఇప్పుడు ఇంకా వస్తున్నాయి. చాలామందికి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా లాస్ట్ 2025 మే నుంచి మనకు కొత్తగా రేషన్ కార్డ్స్ అనేది అప్రూవల్ చాలామందికి అయింది. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి రేషన్ బియ్యం అనేది ఇస్తున్నారు. చాలామంది ఈ కేవైసీ అనేది చేయించుకోలేదు. సో ఈ కేవైసీ మీన్స్ ఏంటంటే మనం రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్ ఒకరు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి యొక్క ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి. సో చాలా ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఓన్లీ హోల్డర్ ఒక ఈ కేవైసీ చేయించుకొని రెగ్యులర్గా వచ్చే రేషన్ బియ్యం అనేది తీసుకుంటున్నారు కదా. సో ఈ కేవైసీ మీన్స్ మన యొక్క ఫింగర్ ప్రింట్ అనేది అప్డేట్ చేయించుకోవాలి రేషన్ కార్డు వచ్చినాక తర్వాత. ఆ రేషన్ కార్డు అప్డేట్ ఎప్పుడు చేయించుకోవాలంటే ఎక్కడ చేయించుకోవాలనంటే సో మీకు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్స్ షాప్ ఉంటుంది కదా, ఎక్కడైతే మీకు దగ్గరలో ఉన్న ఊర్లో ఉండి రేషన్ కార్డు మనం తెలంగాణలో ఎక్కడైనా ఉండి తీసుకోవచ్చు కదా. చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో కొంతమంది సిటీలో ఉంటారు జాబ్ పర్పస్ వెళ్ళి, కార్డ్ ఏమో ఊర్లలో ఉంటుంది. ఈ కేవైసీ ఎలా చేయించుకోవాలని నేను ఇదివరకే వీడియో పెట్టాను, కొత్తగా రేషన్ కార్డ్స్ అప్రూవ్ అయిన తర్వాత ఈ కేవైసీ ఎలా చేసుకోవాలన్నది. దాంట్లో కూడా చాలామంది డౌట్స్ అడిగారు, అప్పుడు కూడా నేను షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మార్చి 1 లోపే ఈ కేవైసీ చేయించుకోవాలంటే ఇవాళ ఒక్కటే రోజు ఉంది. నేను ఇంకా మీకు ఈ అప్డేట్ కొంచెం ముందే షేర్ చేసి ఉండేదాన్ని, కానీ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ అప్డేట్స్ ఏం చేయలేదు. బట్ ఇవాళ ఒక్కరోజైనా టైం ఉంది కదా, మీకు చాలా తొందరగా అవుతుంది, పని ఏం లేట్ ఏం కాదు. సో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇంకా రేషన్ కార్డ్ వచ్చి ఈ కేవైసీ చేయించుకోకపోతే మీకు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ షాప్ ఎక్కడైనా తెలంగాణలో మీకు కార్డు ఒక దగ్గర ఉండి ఒక ఊర్లో ఉండి మీరు ఉండే ప్లేస్ ఇంకొక ఊర్లో అయినా బట్ మీరు తెలంగాణలో ఎక్కడైనా ఇది అనేది చేయించుకోవచ్చు అన్నమాట. ఎక్కడ ఉండైనా చేయించుకోవచ్చు. సో తెలంగాణలో మీకు దగ్గర ఉన్న ఇప్పుడు రేషన్ డీలర్ షాప్కి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఆధార్ కార్డ్స్ తీసుకొని వెళ్తే రేషన్ డీలర్ షాప్ వాళ్ళు మనకు ఫింగర్ ప్రింట్ అనేది అప్డేట్ చేస్తారు. ఇదే ఈ కేవైసీ అంటారన్నమాట. సో ఈ కేవైసీ చేయించుకుంటే ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్టివ్లో ఉన్నారు అని దాని అర్థం. సో ఫింగర్ ప్రింట్ అందుకే తీసుకుంటారన్నమాట. సో దాంతో మనం ఫింగర్ ప్రింట్ ఒక 2 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకో కంపల్సరీ ఫింగర్ ప్రింట్ ఇస్తేనే ప్రతి నెల అనేది రేషన్ బియ్యం తీసుకోవచ్చు. 2 మెంబర్సే ఉంటే ఓటీపీ ద్వారా వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మొబైల్ నెంబర్ ఫోన్ చేసి ఓటీపీ వస్తే ఎంటర్ చేస్తే ఇవ్వచ్చు. కానీ 2 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఉంటే ఫ్యామిలీలో కంపల్సరీ ఫింగర్ ప్రింట్ అనేది అవసరం. సో ఇలా ఈ కేవైసీ చేయించుకుంటే కనుక మీకు ఈ రేషన్ కార్డ్ దారిలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ యాక్టివ్లో ఉన్నారు, ఇక్కడనే తెలంగాణ నివసించి ఉంటున్నారని చెప్పి రేషన్ కార్డ్ అనేది తొలగించే పరిస్థితి ఏమి ఉండదు. అంటే ఇలా ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళందరి రేషన్ కార్డ్స్ అనేది తీసేసే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్స్ రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత 3 months లోపే చేయించుకోవాలి. చాలామంది బియ్యం వస్తున్నాయి కానీ చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మార్చి 1 అంటే రేపే, నేను ఈరోజు 27 రోజు వీడియో చేస్తున్నాను. 27 ఈరోజు 28 రోజే వీడియో చేస్తున్నాను. ఇవాళ టైం ఉంది మీకు. రేషన్ షాప్ మార్నింగ్ 4 hours ఈవినింగ్ 4 hours స్టార్ట్ చేస్తారు కదా. సో చాలా ఉంచకుండా మీకు సంబంధించిన రేషన్ కార్డు డీలర్ ఇప్పుడు అంటే మంత్ ఎండ్ కాబట్టి తీయరు యాక్చువల్లీ, కానీ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ కేవైసీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత కాబట్టి చేయమనే ఛాన్స్ ఏమి ఉండదు. సో కంపల్సరీ చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ షాప్ నెంబర్ ఎవరికైనా ఓల్డ్ తీసుకునే వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి రమ్మనండి, ఈ కేవైసీ చేయించుకోండి. ఇవాళ ఒకటే రోజు టైం ఉంది. మ్యాక్స్ రేషన్ కార్డు కోసం 10 years నుంచి వెయిట్ చేసి రేషన్ కార్డు అప్రూవల్ అయిన తర్వాత ఈ కేవైసీ వల్ల మనం రేషన్ కార్డు పోగొట్టుకునే ఛాన్స్ ఎందుకు చేసుకోవడం. చక్కగా అందరూ ఈ కేవైసీ చేయించుకోవడానికి అయితే వెళ్ళండి. నెగ్లెక్ట్ చేయదు, బియ్యం వస్తాయిలే అందరూ అలానే అంటారు. అప్డేట్ ఇది ఇప్పటి నుంచే కాదు ఎన్ని రోజుల నుంచి అంటున్నారు అని అనుకోకుండా చక్కగా మీరు ఇవాళ లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఈ కేవైసీ అనేది చేయించుకోండి. జస్ట్ మీకు ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి
ఫింగర్ ప్రింట్ 5 మినిట్స్లో అయిపోతుంది ఒక్కొక్కరిది. ఆ ఫింగర్ ప్రింట్ థంబ్ అప్డేట్ చేయించుకొని అది చేయండి అంతే. ఇంకా ఈకేవైసీ స్లిప్ ఇస్తారు వాళ్ళు. ఆ స్లిప్ అనేది ఒక జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఆ స్లిప్ మనకి ఏటీఎంలో మనం మనీ డ్రా చేస్తాం కదా, అట్లా ఉంటుంది ఆ స్లిప్. దాని మీద ప్రింట్ తొందరగానే వెళ్ళిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదు కూడా. సో దానివల్లనే ఈ కేవైసీ స్లిప్ అనేది ఒక జిరాక్స్ కూడా తీసుకొని పెట్టుకుంటే మనకు ఒరిజినల్ కార్డ్ వచ్చేంత వరకు ఈ స్లిప్స్ అనేవి మన దగ్గర ఉంటే ఇంకా బెస్ట్. ఇప్పటివరకు ఇంకా మనకు ఒరిజినల్ రేషన్ కార్డ్ ఇవ్వాలి, ఓన్లీ అప్లికేషన్ ఫామ్లో వచ్చిన నెంబర్స్ అప్రూవల్ అయిన ఫామ్నే మనం ఇప్పుడు రేషన్ కార్డు లాగా అన్నిటికీ జిరాక్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో అది వచ్చేంత వరకు మాత్రం ఈ ఈకేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఈ స్లిప్స్ జిరాక్స్ సెట్స్ తీసుకొని పెట్టుకొని, లేకపోతే ఫోన్లో ఫొటోస్ అయినా తీసుకోండి. బెస్ట్ ఆప్షన్ జిరాక్స్ తీసి పెట్టుకుంటే ఇంకా కార్డ్ వచ్చేంత వరకు ఇంకా బెస్ట్. సో ఇలా ఈకేవైసీ అనేది చేయించుకోండి అందరూ. ఇవాళ ఒకటే రోజు ఉంది, నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. ఇది మంచి అప్డేట్, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.